పార్లమెంట్లో 33% మహిళా బిల్లును వ్యతిరేకించడంతో కాంగ్రెస్ తీరు మహిళలకు అన్యాయమని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు నాగమణి ఆరోపించారు. కూటమి మహిళా నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ఎంపీ సీఎం రమేష్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించాల్సింది పోయి ప్రాధాన్యతను తగ్గించేలా రాజకీయ నాయకులు వ్యవహరించడంపై మండిపడ్డారు. ఎప్పటి నుంచో వేచి ఉన్న బిల్లుకి దేశవ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్నారని, రాజ్యాంగం ప్రకారం సమాన అవకాశాలు కల్పించాలని అందరూ డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనతల రత్నకుమారి, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు అనురాధ, జనసేన వీర మహిళ రెడ్డి ధనలక్ష్మి, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజు, ఉపాధ్యక్షురాలు పైలా అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. నేనేమో జనసేన వీర మహిళండి. మనకు మహిళా బిల్లు ఆమోదించింది కూడా రద్దు చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కక్షపూరితంగా రాజకీయం చేయడం జరుగుతుంది. అది మనకి అసలు దాన్ని ఖండించడమే మనకి లక్ష్యం. కాకపోతే ఏంటంటే మహిళ ఒకప్పుడు వంటింటి కుందేలు, అక్కడి నుంచి బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు దేశం అంతా మహిళ 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 అని పిలవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకి అర్ధరాత్రి పూట మహిళ నడి రోడ్డు మీద నడిచినప్పుడే మనకు స్వతంత్రం వచ్చిందని ప్రకటించారు. కానీ ఆ స్వతంత్రం ఇప్పటికీ కూడా ఇనప పాదాలతో, ఉక్కు పాదాలతో మళ్ళీ అణిచివేయాలని కంకణం కట్టుకున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ని మనం వ్యతిరేకిద్దాం. మహిళా బిల్లు కోసం ఏదైతే కాంగ్రెస్ మిత్రపత్రాలు వ్యతిరేకిస్తున్నాయో అన్నిటికీ మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, కూటమి మహిళలందరం కలిపి. అలాగే నరేంద్ర మోడీ గారు ఏదైతే మహిళల పట్ల అతను ఎంతో ఆలోచించి మహిళలు చనిపోతున్నారని, ఆడబిడ్డల్ని వల్ల నష్టపోతున్నారని ఆయన ఏమో అలా భావిస్తున్నారు ప్రజలని, వాళ్ళ గురించి అనేకమైన పథకాలు ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల ఎంతో ఆలోచించి ఆర్థికంగా ఎదగాలని, డ్వాక్రా మహిళలకి ఎటువంటి భరోసా లేకుండా బ్యాంకుల నుంచి వాళ్ళకి రుణాలు ఇప్పించడం కానీ ఆర్థికంగా ఎదగడానికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి రంగంలో కూడా ముందుకి మహిళలు వెళ్ళాలని భావిస్తూ చేయూతనివ్వడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే మొన్న యుద్ధం రంగంలో కూడా మహిళలు దేనికి తీసుకోరని తరిమి కొట్టడం జరిగింది. అలాగే ఈరోజు మహిళా బిల్లు కోసం మేము కూటమి నాయకులు, కూటమి మహిళలందరూ మాట్లాడుతున్నామండి. మరి మహిళా బిల్లు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మహిళగా ఉండి మరి ప్రియాంక గాంధీ గారు అడ్డుకున్నారంటే అది ఎంత అవమానం అండి. మహిళ కాదండి తను. మరి ఆ నాన్నమ్మ గారు మరి చేశారండి. మరి మహిళలందరూ ఈరోజు పోరాడబట్టి కదా ఏ విషయంలోనైనా మహిళలు ముందు ఉంటున్నారు. ఈరోజు ఆ బిల్లు అడ్డుకున్నారంటే పెద్ద పెద్ద నాయకులు వెంకటలు ఉన్నారు. మరి మన నరేంద్ర మోడీ గారేటి, మరి సీఎం చంద్రబాబు నాయుడు గారేటి, మరి లోకేష్ బాబు ఏంటి, అందరూ కూడా ఆమోదించినప్పుడు ఆవిడకి ఎందుకండి ఇది కాంగ్రెస్ పార్టీకి అంతలా అడ్డుకునే అవసరం? ఈరోజు మహిళలు దేనికైనా అన్ని రంగాల్లో ముందుంటున్నాం. ప్రతి మహిళ కూడా మేము ప్రతి దాంట్లో ఉండబట్టి ఎలక్షన్లో అయ్యాం. కాంగ్రెస్ పార్టీ మహిళలు అవసరం లేదా? కాంగ్రెస్ పార్టీలో కూడా మేము మహిళలుగా ఉండి మేము చేసాం, పని చేసామే. మరి ఈరోజు ఎందుకండి మరి అలా అడ్డుకుంటున్నారు? మరి ఈరోజు మహిళా రంగాలు అన్నింటిలో మేము ఉన్నాం. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఈరోజు అభివృద్ధి పొందామంటే మా మహానుభావుడు మరి ఎన్టీ రామారావు గారు రోజుకు రూపాయి దాచుకోమని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్ని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు రిజెక్ట్ చేయడం వల్ల మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము కూటమి నాయకులం, ఆడవాళ్ళం అందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది రాజ్యాంగపరంగా మా హక్కు, మా స్త్రీలకు ఉన్న హక్కుని ఆపేసిన కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నామండి. మీ ఇంట్లో కూడా స్త్రీమూర్తులు ఉన్నారు, వాళ్ళు కూడా చట్టసభల్లో వ్యవహారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా ఒక ఎంపీగా చేస్తున్నారు. సోనియా గాంధీ గారు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకురాలుగా కూడా ఉన్నారు. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో పాటు మేము కూడా సామాన్య ఆడవాళ్ళమేను. మా హక్కును మేము అడుగుతున్నాము. ఆ హక్కును మీరు ఎందుకు ఆపారని చెప్పేసి మేము మీడియా ముఖంగా మేము అడుగుతున్నామండి. మేము సామాన్యం నుంచి కూడా చట్టసభల్లో మేము ఎదగాలని చెప్పేసి అందరికీ ఆశ, స్త్రీలందరికీ కూడా కోరిక ఉంటుంది. సామాన్యులకి ఇచ్చిన హక్కు, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు చట్టసభల్లోకి స్త్రీలందరూ వెళ్ళి దేశాన్ని ముందుకు నడిపించాలనే కోరికతోటి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇది మా హక్కు కిందే మేము భావించి మేమందరం కూడా, మా స్త్రీలందరం కూడా మేము అడుగుతున్నాం. మేము ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద్దు అని చెప్పేసి మేము మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలని మేము కోరడం జరుగుతుంది.
అంతేకాకుండా వంటగదిలో ఉన్న ఆడది అంతరిక్షంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మహిళలు రాజకీయంగా ఎదగాలి అన్నది ఒక సిద్ధాంతం. అప్పుడు ఎన్టీ రామారావు గారు చట్టసభల్లో మహిళలకు హక్కు కల్పించారు. అలాగే ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్స్ అని చెప్పేసి ఆయన లోక్సభలో పెట్టిన బిల్లుని కాంగ్రెస్ వాటి మిత్రపక్షాలు రద్దు చేయాలని అడ్డంకులు చేసి దాన్ని ఆపేశారు. కాంగ్రెస్ యాక్చువల్గా ఎలా పుట్టింది, దాని మూలాలు ఏంటి, భారతీయ సంస్కృతి గురించి ఆ సోనియా గాంధీ గారికి తెలుసా? విదేశాల నుంచి వచ్చిన ఆమెకి ఏమైనా మన భారత సంస్కృతి తెలుసా? భారతీయ మహిళల గురించి ఏం తెలుసు ఆవిడకి? భారతీయ మహిళలు ఎంత కష్టపడతారు ఇంట్లోని, వాళ్ళకి ఎంత ఓర్పు ఉంటుంది, ఎంత వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి ఇస్తే భారతీయ మహిళలు ఏదైనా చేసి చూపించగలరు. పూర్వ మహారాణులు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఇలాంటి మహారాణులు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఎంతోమంది మహిళలు విద్యాపరంగా చాలామంది ఎదుగుతూ ముందుకు వచ్చారు. విద్యాపరంగానే ప్రతి కంపెనీస్ చూసినా, ప్రతి దగ్గర చూసినా సరే మహిళలు ఈ రోజున విమానాలు కూడా నడుపుతున్నారు. సో ఇలాంటి మహిళలు రాజకీయంగా కూడా ముందుకు రావాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు తలపెట్టిన బిల్లుని రద్దు చేయడంలో కీలక పాత్ర తీసుకున్న కాంగ్రెస్ వాటి మిత్రపక్షాలకి అసలు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో మహిళలు ఉన్నారా, వారికి తల్లి ఉందా, అక్క చెల్లెలు ఉన్నారా, ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడు కూడా వంటగదులకే పరిమితం అయిపోయేలా చేయకండి. మహిళలు ఈ రోజున 50% ఓటు ఉన్న మహిళలు, మగవారి జాతిలో, మనిషి జాతిలో 50% మహిళలు ఉన్నారు. అలాంటి మహిళలకి కనీస న్యాయం 33% కూడా ఇవ్వడానికి మీకు మనస్కరించట్లేదు. విదేశాల నుంచి వచ్చిన వారికి తెలియదు కాబట్టి కనీసం మిగతా మిత్రపక్షాలన్నా ఆలోచించండి. అనకాపల్లి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు, ప్రెస్ సోదరులందరికీ నమస్కారం. మరి గత వారం రోజుల నుంచి కూడా ఈ మహిళా బిల్లుపైనే చర్చ సాగుతుంది. మరి ఇవాళ ఈ దేశంలోనే ఇదొక చారిత్రాత్మకమైన ఒక ఘటన, అలాగని ఒక బాధాకరమైన ఘటన కూడా ఇది. ఎందుకంటే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా మద్దతు పలికారు. మరి తీరా మద్దతు పలికి టైంలో, ఓటింగ్ వేసిన టైంలో కాంగ్రెస్ మరి ఆ విధంగా వ్యవహరించడం అయితే చాలా బాధాకరమైన విషయం. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాన్నమ్మ ఒక ప్రధానమంత్రి చేశారు, వాళ్ళ అమ్మగారు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళ అక్క చెల్లెలు ఇవాళ ఒక ఎంపీగా ఒక పాత్ర పోషిస్తుంది. మరి వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న వీళ్ళు ఎంపీ పదవులు అయిపోయిన తర్వాత ఓట్లు అడగడానికి మరి మహిళల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఓట్లు అడగరాని మేము అడుగుతున్నాం ఇవాళ ఈ సభాముఖంగా. ఆ రోజు మీకు మహిళలు ఓట్లు అవసరం లేదా? ఆ వేళ మహిళలు ఓటు వేయకుండా మీరు రేపు మళ్ళీ మీరు ఎంపీలు అవ్వదాం అనుకుంటున్నారా? మీరు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా? ఇవాళ మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం అయితే మీకు వచ్చిన నొప్పి ఏంటని అడుగుతున్నాం మేము ఇవాళ మహిళ సైకిల్ దగ్గర నుంచి ఇవాళ అంతరిక్షంలో రాకెట్ వరకు కూడా ఇవాళ ఎదిగిన మహిళ ఇవాళ 33% రిజర్వేషన్ బిల్లుకి పనిచేయదా మహిళ అని మేము ఇవాళ అడుగుతున్నాం. మేము ఇవాళ ఈ బిల్లుని పాస్ చేస్తే ఇవాళ మనకు సీట్లు కూడా పెరుగుతాయి. మీ సీట్లకు మేమేమీ అడ్డంకి కాదు, మీరు చేసే పదవులకు మేమేమీ అడ్డంకి కాదు. మా రిజర్వేషన్ ప్రకారంగా మాకు ఇచ్చిన సీట్లకే మేము పోటీ చేస్తాం, మేము దానికే న్యాయం చేస్తాం. ఇవాళ ఎందుకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎందుకు మీరు ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నారని మేము సభాముఖంగా మేము అడుగుతున్నాం. ఇవాళ మహిళ 10 రూపాయలు పొదుపు దగ్గర నుంచి ఇవాళ 1,00,000 రూపాయలు పొదుపు చేసుకుని స్థాయికి ఎదిగింది. ఇవాళ మహిళ అంటే